బీజేపీ జూబ్లీహిల్స్ లో కార్పెట్ బాంబింగ్ చేస్తామంటోంది. పాకిస్తాన్ లో చేయాల్సిన బాంబింగ్ ను జూబ్లీహిల్స్ లో చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం ఎలాంటి నష్టం చేసిందో పాకిస్తాన్ వెళ్లి చూసి రావాలని అన్నారు కిషన్ రెడ్డి. ఇయాల ఉప ఎన్నికలు రాగానే ఇయాల మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనిక నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనిక మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ నిన్న మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దేశం గురించి మాట్లాడాడు. పాకిస్తాన్లో పేలినటువంటి బాంబులు జూబ్లీహిల్స్లో పేలుతాయని. ఇంత భారత సైనికుల పట్ల ఇంత అవమానకరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు ప్రకటనలు, దిగజారుడు ఉపన్యాసాలు చేయడము ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మంచిది కాదు. పాకిస్తాన్లో భారత సైనికులు పేలినటువంటి ఆపరేషన్ సింధూర్ బాంబులు పేవేయాలో లేదో ఒక్కసారి రేవంత్ రెడ్డి వెళ్ళి పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే బాంబులు దాడి జరిగినాయో అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రితో కలిసి పర్యవేక్షించాలని కోరుతా ఉన్నాను.